సమాధి అంత ఇరుకైన స్థలంలో చేతులు కాళ్ళు కూడా కదిలించలేని విధంగా తలకిందులుగా ఇరుక్కుపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అలాంటి నిజమైన కథనే ఈరోజు మీరు ఒకటి చూడబోతున్నారు. 26 ఏళ్ల జాన్ జోన్స్ అతని జీవితంలోని చివరి 27 గంటలు ఈ గృహలోనే గడిచాయి. అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీ దగ్గరలోనే ఒక చిన్న కొండలున్నాయి. వీటిలో నట్టిపట్టి అని నైట్రోథర్మల్ గృహ ఉంది. 1960లో డేల్ గ్రీన్ అనే వ్యక్తి దీనిని మొదటిసారిగా కనుక్కున్నాడు. అప్పటి నుండి ఇక్కడ వేలాది మంది వాళ్ళ నైపుణ్యాన్ని పరీక్షించుకోవడానికి ఇక్కడ వస్తూ ఉన్నారు. నట్టిపట్టి గృహ ఇక్కడ ఇరుకైన జారే మార్గాల గుండా ప్రవహిస్తుంది కాబట్టి దాని వల్ల ప్రసిద్ధి చెందింది. ఇందులో వెళ్ళడానికి కేవలం ఒక్కటే మార్గం ఉంది. అది కూడా 30 అంగుళాల వెడల్పు మాత్రమే ఉంది. అంటే నడుము మరియు ఛాతీ భాగం 30 అంగుళాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఇక్కడ వెళ్ళలేరు. ప్రతి సంవత్సరం దాదాపుగా 20,000 మంది వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ 1999 నుండి 2004 వరకు ఇక్కడ కొన్ని ప్రమాదాలు జరిగాయి. తర్వాత ఆ గృహ భద్రతపై చాలా ప్రశ్నలు లేచాయి. ఒక సందర్భంలో 23 ఏళ్ల యువకుడు ఇక్కడ లోయ లోపల 7 గంటలు ఇరుక్కుపోయాడు. మరొక సందర్భంలో ఒక యువకుడు తలకిందులుగా రాత్రి మొత్తం ఇరుక్కుపోయాడు. ఈ ప్రమాదాలకు కారణంగా 2006లో ఈ నట్టిపట్టి గృహని మూసివేశారు. అయితే ప్రొఫెషనల్ కేవర్స్ ఏమన్నారంటే గృహను మూసేయాల్సిన అవసరం లేదు, కేవింగ్ లో అనుభవం లేని వాళ్ళ కోసం మాత్రమే మూసేయబడును, ఎందుకంటే తరచుగా వారే ఇక్కడ చిక్కుకుపోతారని. మరోవైపు అధికారులు ఏమన్నారంటే నట్టిపట్టి గృహ ఒక టైం బాంబ్ లాంటిదని, అది ఎప్పుడైనా ఎవరు ప్రాణమైనా తీయగలదు అని. ప్రొఫెషనల్ కేవర్స్ మరియు అధికారుల మధ్య ఒక పోరాటం జరిగింది. చివరిగా 2007లో కొత్త నియమాలతో దీన్ని మళ్ళీ తెరిచారు. ఒక మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇది కేవింగ్ లో మంచి అనుభవం ఉన్న వాళ్ళకి, మంచి పరికరాలు ఉన్న వారికి మాత్రమే లోపలికి వెళ్ళడానికి అనుమతిచ్చారు. అలాగే నట్టిపట్టి లోపలికి వెళ్ళడానికి 21 రోజుల ముందే అప్లై చేయాల్సి ఉంటుంది. సాల్ట్ లేక్ చెందిన జాన్ జోస్ మరియు అతని సోదరుడు 21 రోజులకు ముందుగానే దీనికి అప్లై చేశారు. 2009 నవంబర్ 24న రాత్రి 9 గంటలకు 26 ఏళ్ల జాన్ జోస్ తన గ్రూప్ తో కలిసి నట్టిపట్టి కేవ్ లోకి ప్రవేశించారు. ఇద్దరు సోదరులకు కేవింగ్ లో కొద్దిగా అనుభవం ఉన్న నట్టిపట్టి కేవ్ కి వెళ్లడం ఇదే మొదటిసారి. గృహలో వెళ్లిన 1 గంట వరకు అంతా సాధారణంగానే ఉంది. వాళ్ళు బిగ్ స్లైడ్ అని పిలువబడే ప్రదేశాన్ని కూడా అన్వేషించారు. ఆ పాయింట్ దగ్గరే జాన్ జోస్ మరియు వాళ్ళ ఇద్దరు సోదరులు గృహలో మరింత లోతుగా వెళ్లాలనే ప్రమాదాన్ని తలెత్తుకున్నారు. అంటే దాన్ని బర్త్ కెనాల్ అని పిలుస్తారు. ఇది చాలా ఇరుకైనది. బర్త్ కెనాల్ ఎంత ఇరుకైనదంటే ఇప్పటికి చాలా తక్కువ మంది మాత్రమే అక్కడికి వెళ్ళగలిగారు. అత్యంత ఇరుకైనది మాత్రమే కాదు, దాని యొక్క మార్గాన్ని కనుగొనడం కూడా చాలా కష్టం. గతంలో కూడా చాలా మంది బర్త్ కెనాల్ మార్గంలో చిక్కుకుపోయారు. కానీ జాన్ మరియు అతని సోదరుడు మంచిగా ఆరోగ్యంతో ఉండడంతో బర్త్ కెనాల్ వరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మిగిలిన టీం సభ్యులు వెనకే ఉన్నారు. నిజానికి బర్త్ కెనాల్ వరకు వెళ్లాలన్న ఆలోచన జాన్దే. అందుకే అతను అందరికన్నా ముందున్నాడు. మార్గం ఎంత ఇరుకైనదంటే జాన్ తన పొట్టపై పాకుతూ ముందుకు సాగాడు. తను బర్త్ కెనాల్ అనే మార్గంలో వెళ్తున్నాడని అనుకుంటూ, కానీ అతనికి తెలియకుండానే ఒక తప్పుడు మలుపు తీసుకొని కాప్ స్క్రూ అనే మార్గంలోకి వెళ్లిపోయాడు. ఇది అత్యంత సన్నగా ఉన్న కేవర్స్ మాత్రమే వెళ్ళగలిగిన ప్రదేశం. మ్యాప్ లో చూస్తే గృహ లోపలికి జాన్ కుడి వైపుకి వెళ్ళాలి, కానీ అతను ఎడమ వైపుకి మలుపు తీసుకున్నాడు. అతను ముందుకు వెళ్లే కొద్దీ మార్గం ఇంకా ఇరుకైనది. ఇక అతను వెనక్కి తిరిగి రాలేడు. కానీ జాన్ ముందుకు చొచ్చుకుంటూ వెళ్ళాడు. ముందు బహుశా దారి కొద్దిగా విశాలంగా ఉంటుందని, అక్కడి నుంచి వెనక్కి తిరిగి మళ్ళీ రావచ్చని ఆశతో వెళ్తున్నాడు. అతనికి కొంచెం కింద ఒక ప్రదేశం కనిపించింది. బహుశా అక్కడి నుంచి వెనక్కి తిరిగే మార్గం ఉంటుందని అనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు తను 10 నుంచి 18 అంగుళాలు ఉన్న ముందున్న మార్గం డెడ్ ఎండ్ అని తేలింది. ఇప్పుడు జాన్ వాషింగ్ మిషన్ అంత పరిమాణంలో ఉన్న ఈ స్థలంలో తలకిందులుగా ఇరుక్కుపోయాడు. తల కిందకు, కాళ్ళు పైకి అలాగే ఉండిపోయాడు. స్థలం ఎంత ఇరుగ్గా ఉందంటే చేతులు కూడా శరీరానికి తగిలి బందీ అయ్యాయి. కనీసం వాటిని కదిలించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. జాన్ ఇక్కడి నుంచి బయటపడడానికి చాలా సార్లు ప్రయత్నించాడు, కానీ ఒక్కసారి కూడా సఫలం కాలేదు. ఆ సమయంలో జాన్ తన సోదరుడిని పిలవడం మొదలు పెట్టాడు. కొద్ది నిమిషాల తర్వాత జోష్ అక్కడికి వచ్చినప్పుడు అతనికి జాన్ కాళ్ళు మాత్రమే కనిపించాయి. మొదట్లో తన సోదరుడి పరిస్థితిని అతను ఆట పట్టించాడు, కానీ పరిస్థితి ఒక తీవ్రతను తెలుసుకున్న తర్వాత జాస్ కూడా భయపడ్డాడు. జోస్ తన సోదరుడి కాళ్లను పట్టుకొని లాగడానికి ప్రయత్నించాడు, కానీ దీనివల్ల పరిస్థితి ఇంకా దిగజారింది. ఎందుకంటే జాన్ ఇంకా లోపలికి వెళ్లిపోయాడు. తలకిందులుగా చిక్కుకుపోయిన జాన్ తన శరీరాన్ని అస్సలు కదిలించలేకపోయాడు. ఆ సమయంలో ఇద్దరు సోదరులకు రెస్క్యూ టీం ఒక సహాయం కావాలని అర్థమైంది.
ఇప్పుడు సమస్య ఏంటంటే 911కి కాల్ చేయడానికి గృహ లోపల సిగ్నల్స్ కూడా లేవు. దానివల్ల జోస్ మళ్ళీ బయటికి వచ్చి కాల్ చేసి తన స్నేహితుడున్న ప్రదేశానికి మళ్ళీ చేరుకున్నాడు. సుమారు 3 గంటల తర్వాత మొదటి రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది. సుసి మొటోలా అనే ఆవిడ 2 గంటల వరకు తనను బయటికి తీయడానికి ప్రయత్నం చేసింది. కానీ ఆమె అనుకున్న దానికంటే జాన్ మరింత తీవ్రంగా చిక్కుకుపోయాడు. స్థలం ఎంత తక్కువగా ఉందంటే మరో అంగుళం స్థలం కోసం సుసి జాన్ ఒక జీన్స్ ని కూడా తొలగించింది. దాని వల్ల కూడా ప్రయోజనం లేకపోయింది. చివరికి సుసి పూర్తిగా అలిసిపోయి బయటికి వచ్చింది. బయట జాన్స్ ఒక భార్య, కూతురు మరి రెస్క్యూ టీం నుంచి 30 మంది చేరుకున్నారు. వాళ్ళంతా జాన్ ని బయటికి తీయడానికి రకరకాల మార్గాలను ప్రయత్నించారు. వాటిలో ఒక మార్గం కాళ్లను కత్తిరించడం కూడా. కానీ వాళ్ళందరూ పులి మరియు తాడు సహాయంతో బయటికి తీయాలని నిర్ణయించుకున్నారు. అయితే సమస్య ఏంటంటే రెస్క్యూ తాళ్లు గృహ రాళ్లకు తగలకుండా మొత్తం భారం పులిపై పడేలా వివిధ పులీలను గృహ రాళ్లపై డ్రిల్ చేసి బిగించాలి. పులీలను రాళ్లలో డ్రిల్ చేసి బిగిస్తున్నప్పుడు రాళ్లు విరిగి మార్గం మూసుకుపోయే ప్రమాదం కూడా ఉంది. కానీ ప్రస్తుతానికి మరో మార్గం లేదు. డ్రిల్లింగ్ సమయంలో కొన్ని రాళ్లు విరిగి జాన్ మీద కూడా పడ్డాయి. 700 అడుగుల లోతులో ఈ పని చేయడం చాలా కష్టం. అలాగే చాలా సమయం కూడా పడుతుంది. పైగా ఆ మార్గం ఇరుకుగా ఉండడం వల్ల ఒకసారికి ఒక రెస్క్యూ వర్కర్ మాత్రమే లోపలికి వెళ్ళగలడు. పైన రెస్క్యూ వర్కర్ల సంఖ్య 100 కంటే ఎక్కువ అయిపోయింది. కానీ ఎవ్వరు ఏమి చేయలేకపోయారు. అదే సమయంలో ఒక రెస్క్యూ టీంలో నుంచి ఒక డాక్టర్ పరిస్థితిని ఇంకా తీవ్రంగా చేసేశాడు. జాన్ తలకిందులుగా ఉండడం వల్ల అతనికి కేవలం 10 గంటల సమయం మాత్రమే ఉందని, ఆ సమయం అయిపోయిన తర్వాత అతని అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయడం మానేస్తాయని అందరికీ తెలియజేశాడు. మానవ శరీరం నిటారుగా ఉండడానికి నిర్మించబడింది. గుండె శరీర పైభాగంలో ఉంటుంది. గుండె రక్తాన్ని పంపు చేసి మొత్తం శరీరాన్ని రక్తం సరఫరా చేస్తుంది. సుమారు 80% రక్తం శరీర కింది భాగాలకు సరఫరా అవుతుంది. గురుత్వాకర్షణ శక్తి వల్ల రక్తం సరఫరా సులువుగా జరుగుతుంది. కానీ జాన్ ఇప్పుడు తలకిందులుగా ఉండడంతో అతని గుండె మరింత కష్టపడి 80% రక్తాన్ని తన కాళ్లకు పంపించాలి. దీనికి గుండె ఓవర్ టైం పనిచేయాల్సి ఉంటుంది. డాక్టర్ మాట ప్రకారం జాన్ కి ఏ సమయంలో అయినా హార్ట్ అటాక్ రావచ్చు. ఇది తెలుసుకున్న రెస్క్యూ వర్కర్లు కనీసం జాన్ ని నిటారుగా అన్నా చేయడానికి ప్రయత్నాలు సాగించారు. గంటలు తరబడి ఎదురు చూసిన తర్వాత పోలీస్ ఏర్పాటు చేసి జాన్ యొక్క కాళ్లను కట్టి లాగారు. కానీ త్వరలోనే కొత్త సమస్యలోకి పడ్డారు. జాన్ కాళ్ళు వంగని స్థితిలో ఉండడం వల్ల వాళ్ళు కాళ్ళని లాగినప్పుడు కాళ్ళు గృహ పైకప్పుకి ఢీకొట్టేవి. ఎలాగోలా జాన్ని గృహ నుంచి బయటకు తీశారు. కానీ చివరి నిమిషంలో ఒక పులి ఊడిపోవడంతో జాన్ మళ్ళీ ముందున్న ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు జాన్ బాగా పానిక్ అయిపోయాడు. అందుకే 2-వే కమ్యూనికేషన్ సిస్టమ్ లోపలికి పంపించి భార్యతో మాట్లాడించి కొంచెం రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఇచ్చారు. ఈ ఆలోచన కూడా పనిచేసింది. జాన్ ఇప్పుడు చాలా వరకు కోలుకున్నాడు. అలాగే 19 గంటల తర్వాత జాన్కు లాగడానికి ఏర్పాట్లు మళ్ళీ మొదలయ్యాయి. ఇప్పుడు ఈ పనిని చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి లాగినప్పుడు జాన్ కాళ్లపై చాలా ఒత్తిడి పడుతుంది. ఎలాగో అలా జాన్ని కొంతవరకు బయటకు తీశారు. ఎంతవరకు అంటే రెస్క్యూ వర్కర్లు ఇప్పుడు జాన్ ఒక ముఖాన్ని కూడా చూడగలుగుతున్నారు. ఆ వర్కర్ తర్వాత చెప్పాడు జాన్ కళ్ళు ఎర్రగా ఉన్నాయని, అతని ముఖంలో ఆనంద క్షణాలు కనిపించాయని. గత 19 గంటల్లో జాన్ ఆ ఇరుకైన మార్గం నుంచి మొదటిసారి బయటకు వచ్చాడు. ఇంకా కొద్దిగా పుల్ చేస్తే జాన్ బయటపడిపోతాడు. కానీ అకస్మాత్తుగా ఒకే ఒక జట్కాతో మళ్ళీ పుల్లి తెగిపోవడం వల్ల జాన్ మళ్ళీ వెనక్కి పడిపోయాడు. గత 20 గంటలుగా అతను ఎక్కడ చిక్కుకుపోయాడో సరిగ్గా అదే ప్రదేశంలో మళ్ళీ చిక్కుకుపోయాడు. జాన్ జోన్స్ ని ఇప్పుడు రక్షించే ఆఖరి ప్రయత్నంలో తన చుట్టూ ఉన్న రాళ్లను డ్రిల్ చేసి పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ బహుశా చాలా ఆలస్యం అయిపోయింది. జాన్ ఇప్పుడు కదలడం కూడా మానేశాడు. దేనికి కూడా స్పందించడం కూడా లేదు. అతని భార్య రేడియోలో ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆ సమయంలో ఒక ధైర్యవంతుడైన పారామెడిక్ పల్స్ ని పరీక్షించడానికి కిందకి పంపారు. అందరికీ ఉన్న అనుమానమే నిజమైంది. 2009 నవంబర్ 25న రాత్రి 11:50 జాన్ జోస్ మరణించాడని ప్రకటించారు. ఆ వార్త వినగానే జాన్ భార్యకు విశ్వాసం కలగలేదు. తన భర్త ఇంత చిన్న పొరపాటు వల్ల మరణించాడని నమ్మలేకపోతుంది. బహుశా వాళ్ళు పల్స్ సరిగ్గా చెక్ చేయలేదేమో, తన భర్త ఇంకా బతికే ఉన్నాడేమో అని ఆమె ఆశపడింది.
కానీ నిజం అందరి ముందు ఉంది. డాక్టర్లు 10 గంటల తర్వాత అతను చనిపోతాడని అనుకున్నారు. కానీ జాన్ మంచి ఆరోగ్యవంతుడు కావడంతో మరో 17 గంటల వరకు అతను బతకగలిగాడు. జాన్ మృతదేహానికి బయటికి తీయడానికి చాలా ప్రణాళికలు వేశారు. అందులో శరీరాన్ని 2 భాగాలుగా బయటికి తీయాలనే ఆలోచన కూడా వచ్చింది. కానీ చివరికి ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. జాన్ యొక్క బాడీని అక్కడే వదిలేసి మొత్తం నట్టిపట్టి గృహాన్ని ఎప్పటికీ మూసేసి దాన్ని జాన్ యొక్క సమాధిగా ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజుకి కూడా జాన్ జోన్ ఒక బాడీ ఆ గృహలో ఉన్న ప్రమాదాలను అన్వేషిస్తూ గృహలో అదే పరిస్థితిలో ఉంది. సో ఇది జాన్ ఒక కథ. ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.